కెప్టెన్ విజయకాంత్ జననం ఆగస్టు 25, 1952. ఒక భారతీయ సినిమా నటుడు, నిర్మాత మరియు రాజకీయ నాయకుడు. అతను దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (DMDK) వ్యవస్థాపకుడు మరియు ప్రస్తుత నాయకుడు. అతను 1985 చిత్రం మావీరంలో దర్శకుడు పి. వాసు ద్వారా నటుడిగా పరిచయం చేయబడ్డాడు మరియు అప్పటి నుండి 150 చిత్రాలలో నటించాడు. విజయకాంత్ 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో జన్మించారు. అతని తల్లిదండ్రులు చిన్నసామి మరియు రాజాతి చిన్నసామి. వారి 5 పిల్లలలో అతను చిన్నవాడు. అతని తండ్రి రైల్వే ఉద్యోగిగా పనిచేసేవాడు. అతను పి. వాసు దర్శకత్వం వహించిన 1985 చిత్రం మావీరంలో నటుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. దీని తరువాత అతను చిన్న రస, కెప్టెన్ ప్రభాకరన్, అమేదిపాడే 2005లో విజయకాంత్ దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (DNDK) ని స్థాపించి దానికి నాయకుడయ్యారు. అప్పటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 2011 తమిళనాడు శాసనసభ ఎన్నికలలో అతని పార్టీ 29 స్థానాలను గెలుచుకుంది మరియు రాష్ట్రంలో 3వ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2016 ఎన్నికలలో DMDK 8 స్థానాలను గెలుచుకుంది మరియు అప్పటి నుండి అన్నాడీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉంది. 1989లో చిన్న రస చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు, 1991లో కెప్టెన్ ప్రభాకరన్ చిత్రానికి ఉత్తమ నటుడిగా నంది అవార్డుతో సహా సినీ పరిశ్రమలో తన కృషికి విజయకాంత్ అనేక అవార్డులను గెలుచుకున్నారు. ఆయనకు కలైమామణి అవార్డు కూడా లభించింది. సినిమా పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు తమిళనాడు ప్రభుత్వం, ప్రముఖ నటుడు మరియు ప్రభావవంతమైన రాజకీయ నాయకుడు కెప్టెన్ విజయకాంత్ మృతిని మేము తీవ్ర విచారం మరియు బరువెక్కిన హృదయాలతో తెలియజేస్తున్నాము. అతను డిసెంబర్ 28న చెన్నైలో మరణించాడు. మన దేశంలోని వినోద పరిశ్రమ మరియు రాజకీయ దృశ్యంలో ఒక శూన్యతను మిగిల్చాడు. ఆయన అకాల మరణం సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తీరని లోటును మిగిల్చింది. కెప్టెన్ విజయకాంత్ను కోల్పోయిన అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు మరియు అసమానమైన అంకితభావాన్ని మరియు ఆయన ఎంచుకున్న ప్రయత్నాల పట్ల అచంచలమైన నిబద్ధతను మెచ్చుకున్న అసంఖ్యాక మద్దతుదారులు తీవ్రంగా అనుభూతి చెందుతారు. వినోద పరిశ్రమకు కెప్టెన్ విజయకాంత్ చేసిన కృషి మరియు సానుకూల మార్పు తీసుకురావడానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ కష్ట సమయంలో మా ఆలోచనలు, ప్రార్థనలు కెప్టెన్ విజయకాంత్ కుటుంబానికి అండగా ఉంటాయి. అతని ఆత్మకు శాంతి కలుగుగాక.